పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన ఆదిల్ హుసేన్ ఠోకర్ ఉదంతంతో పాకిస్తాన్ కుయుక్తులు మరోసారి బయటపడ్డాయి. జమ్మూ కాశ్మీర్లో అలజడులు సృష్టించేందుకు పాకిస్తాన్ నిరంతరం కొత్త కుయుక్తులు పన్నుతూనే ఉంది. ఈ మేరకు నియంత్రణ రేఖ వెంట ఉగ్రవాదులను భారత్లోకి పంపించే పాక్ కొన్నేళ్లుగా రూటు మార్చిందని నిఘా వర్గాలు వెల్లడించాయి. ఆన్లైన్ వేదికగా కశ్మీరీ యువతను ఆకర్షించి తమ భావజాలం వైపు మొగ్గు చూపిన వారికి సరైన పత్రాలతో వీసాలిచ్చి అక్కడ వారికి పాక్ ఉగ్రవాద శిక్షణ ఇస్తున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. తర్వాత వారితో భారత్లో దాడులకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నాయి. దేశాభివృద్ధిని కాలికొదిలేసిన పాకిస్తాన్ జమ్మూ కశ్మీర్లో నిరంతరం కల్లోలం సృష్టించేందుకు మాత్రం కొత్త కుయుక్తులు పన్నుతూనే ఉంది. తాజాగా పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన ఆదిల్ హుస్సేన్ ఠోకర్ ఉదంతంతో పాక్ వక్రబుద్ది మరోసారి బయటపడింది. నియంత్రణ రేఖ వెంట ముష్కరులను భారత్లోకి పంపించే దాయాది దేశం గత కొన్నేళ్లుగా తన రూటు మార్చినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. సామాజిక మాధ్యమాల ద్వారా కశ్మీరీ యువతను ఆకర్షించి తమ భావజాలం వైపు మొగ్గు చూపిన వారికి సరియైన పత్రాలతో వీసాలిచ్చి పాక్లోకి తీసుకెళ్తోందని పేర్కొన్నాయి. అక్కడ వారికి ఉగ్ర సంస్థల్లో శిక్షణ ఇస్తున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. తీవ్రవాద భావాజాలం ఉన్న వ్యక్తులను ఎంపిక చేసుకోవడంతో పాటు ఆయుధాలు వాడే సత్తా, దాడులు నిర్వహించగల సామర్థ్యం ఉన్నవారిని ఆన్లైన్ వేదికగా పాక్ ఆకర్షిస్తున్నట్లు తెలుస్తోంది. గత కొన్నేళ్లలో ఇలా 300 మందికి పైగా కశ్మీరీ యువత అధికారిక ప్రయాణ పత్రాలతో పాకిస్తాన్కు వెళ్లినట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. వీరిలో పలువురు నిషేధిత ఉగ్రవాద శిబిరాల్లో శిక్షణ పొందుతున్నట్లు తెలుస్తోంది. తర్వాత ఉగ్ర సంస్థల్లో చేరి వీరంతా సరిహద్దు ద్వారా అక్రమంగా చొరబాట్లకు పాల్పడతారని పేర్కొన్నాయి. అనంతరం జమ్మూ కశ్మీర్లోని పౌరులు భద్రతా దళాలపై ఉగ్రదాడులు చేస్తారని చెప్పాయి. ప్రస్తుతం ఇలా శిక్షణ పొందిన 9 మంది క్రియాశీలకంగా ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్నట్లు నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. వారిలో కొందరు పాకిస్తాన్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తుండగా మరికొందరు కశ్మీర్లో ఉగ్ర కార్యకలాపాలకు సహకారం అందిస్తున్నట్లు భావిస్తున్నారు. అలా భారత్లోకి చొరబడిన వారిలో పహల్గామ్ దాడికి పాల్పడిన ఆదిల్ హుస్సేన్ ఠోకర్ ఒకడు. అతివాద భావాజాలానికి ప్రేరేపితుడై చదువు పేరుతో పొరుగుదేశం వెళ్లి ఉగ్రవాద శిక్షణ తీసుకున్నాడు. తిరిగొచ్చి పహల్గామ్లో పర్యాటకుల ప్రాణాలు తీశాడు.